చెప్పడానికి సిద్ధంగా ఉండాలంట. దేని గురించి? మనలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా అడిగినప్పుడు. We have a problem. మనకు ఒక సమస్య ఉండింది. Peter says, always be ready to give an answer concerning the hope. మీలో ఉన్న నిరీక్షణను గురించి మీరు సమాధానము చెప్పవలసి వస్తుంది అని పేతురు అంటున్నాడు. Do you realize that I cannot give you an answer about my hope? మీరు ఈ విషయాన్ని గుర్తెరిగారా? మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు సమాధానము చెప్పే స్థితిలో లేరని. But why can I not give her an answer? ఎందుకు నేను ఆమెకు సమాధానం చెప్పలేను నాలో ఉన్న నిరీక్షణ గురించి? I'll tell you why. నేను చెప్తాను ఎందుకు. Because she has never asked me a question. ఎందుకంటే ఆమె నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు కాబట్టి. You can't give someone an answer until they ask you a question. మీకు ఎవరైనా ప్రశ్న వేస్తేనే కదా మీరు జవాబు చెప్పేది. And the word of God says that we are to be ready to give an answer for our hope. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉంది, మనలో ఉన్న నిరీక్షణ గురించి మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి అని. So let me ask you a question. If our hope is like an anchor, when does our hope show? ఒకవేళ గనక మన నిరీక్షణ లంగరు వలె ఉన్నట్లయితే ఆ లంగరు ఎట్లా కనబడుతుంది బయటికి? When the water is all calm, can you tell if the boat has an anchor or not? నీరు సముద్రము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ పడవ లంగరు వేయబడి ఉన్నదని ఎవరికైనా తెలుస్తుందా? Of course you can't. You don't లేదు, know. తెలీదు కదండి. So when can you tell if a boat has an anchor? ఎప్పుడు ఆ పడవకు లంగరు వేయబడింది అని ఎప్పుడు చెప్పగలరు? When the storm rages, when the wind blows and the boat stays in place. తుఫాను రేగినప్పుడు, గాలి వీచినప్పుడు ఆ పడవ కదలకుండా ఉన్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది లంగరు వేయబడి ఉందని. So let me ask you, when is the world going to see your hope and ask you a question? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ When ప్రపంచం లేదా ఈ లోకము మీలో ఉన్న నిరీక్షణను గుర్తించి మిమ్మల్ని ఎప్పుడు అడుగుతుంది మీ నిరీక్షణ గురించి? they will ask you a question when your life starts to fall apart, but you still have a foundation that you're standing on. మీ జీవితంలోని పరిస్థితులు మీ జీవితాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నప్పుడు, మీ జీవితము పతనం అవుతూ ఉన్నప్పుడు, లేదా మీ బ్రతుకు పతనం అవుతూ ఉన్నప్పుడు, ఆ స్థితిలో మీరు ఉన్నా కూడా నిబ్బరంగా ఉన్నప్పుడు లోకం అప్పుడు ప్రశ్నిస్తుంది మీలో ఉన్న నిరీక్షణను. That's why I got so excited in September of 2018. అందుకనే సెప్టెంబరు 2018లో నేను చాలా ఆనందానికి గురయ్యాను. First, we found out that my wife and I were going to have our first baby. మొట్టమొదటిగా నేను నా భార్య మేము మొదటి కుమార్తెను కనబోతున్నామని మాకు అర్థమైంది. Do you think anybody came up to me and said, "Oh, you're going to have your first baby. Tell me about your hope"? మీరేమనుకుంటున్నారు? మీకు మొదటిసారి మీరు బిడ్డను కనబోతున్నారు కదా, మీలో నిరీక్షణ గురించి చెప్పండి అని ఎవరైనా వచ్చి మమ్మల్ని అడిగారు అనుకుంటున్నారా? No, not one person said that. లేదండి, ఒక్కరు కూడా వచ్చి అడగల అసలు. Nobody asks you about your hope when life is beautiful. మీ జీవితము చాలా రమ్యంగా ప్రశాంతంగా గడిచిపోతున్నప్పుడు ఎవరు కూడా ఆ ప్రశ్న వేయరు. Oh, but 10 days later in September of 2018, God gave me a second gift. సెప్టెంబర్ 2018లో ఒక 10 రోజుల తరువాత దేవుడు నాకు రెండవ బిడ్డనిచ్చాడు. I was in the same city as Mark. మార్కు గారు ఉన్న పట్టణంలోనే నేను కూడా ఉన్నాను. And I got a call on my phone. నాకు ఫోన్ మీద ఒక కాల్ వచ్చింది. And it was my doctor. నా కూతురండి ఫోన్ చేసింది. And he said, "Nathan, I have news for you." నేట్ గారు, మీకు నేను ఒక శుభవార్త చెప్తున్నానండి. You have cancer. నీకు క్యాన్సర్ ఉంది. Now I have a storm. ఇప్పుడు నా జీవితంలో తుఫాన్ రేగింది. Now I have a chance for some wind to rock the boat.
ఇప్పుడు నా జీవితం అనే పడవను గడగడలాడించడానికి కదిలించడానికి ఒక గొప్ప గాలి వీచింది. Now I have a chance for people to know my anchor. ఇప్పుడు నేను లేదా నాలో ఉన్న లంగరు గురించి తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం దక్కింది. Cancer was a wonderful thing. క్యాన్సర్ చాలా మంచి రమ్యమైన సంగతి అండి అది. Because once you have cancer and you show that you have a hope beyond the grave, people say, tell me about it. Why are you so happy? Why are you so confident? నీకు క్యాన్సర్ సోకింది, నీవు నీ విశ్వాసము ఇదిగో ఆ సమాధి తర్వాత కూడా నీ విశ్వాసం ప్రబలమై ఎలాగ ఉంటావన్న విషయంలో పరిపూర్ణమైన నమ్మకం ఉండి ఇంత సంతోషంగా ఎలాగ ఉండగలుగుతున్నావని నన్ను ప్రశ్నించే అవకాశం ఒకటి వచ్చింది. And that is when you can be ready to give an answer for the hope that is in you. అప్పుడు నీలో ఉన్న నిరీక్షణ గురించి జవాబు చెప్పే అవకాశము నీకు దక్కుతుంది. So I want to ask you right now. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Is Jesus your high priest? ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ప్రధాన యాజకుడా కాదా? Have you accepted his sacrifice for you, his body, his blood? ఆయన చేసిన బలి అర్పణమును, ఆయన స్వంత శరీరము, ఆయన రక్తమును మీరు స్వీకరించినారా లేదా? If you have, you're guaranteed eternity with him. ఒకవేళ కనుక మీరు స్వీకరించినట్లయితే ఇదిగో మీరు నిత్యత్వంలో ఆయనతో ఉంటారన్న ఆ గ్యారెంటీ ఉంది. And whatever happens to you, hey, you know the last chapter. It's with the Lord. మీ జీవితంలో ఏమి జరిగినా కూడా ఇదిగో ఆఖరు చాప్టర్ మీకు తెలుసు కదా, ఇదిగో నిత్యత్వంలో ప్రభుతో ఉంటాం. So I have a question. తర్వాత ఇంకొక ప్రశ్న. Do you really want to know God, or do you want to just know more about God? మీరు నిజంగా దేవుని అంటే ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా దేవునిని గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నారా? Let me give you an example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. If you want to know God as your provider, దేవుడు